హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర టెక్ మైండ్. ఈరోజు మరొక టిప్తో మీ ముందుకు వచ్చేసాను. అయితే మన పర్సనల్ కంప్యూటర్ ఏదైనా కావచ్చు, డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా కావచ్చు, అప్పుడప్పుడు స్లో అయిపోతూ ఉంటాయి. అట్లా స్లో కాకుండా కొంచెం దాని పర్ఫార్మెన్స్ మరికొంత పెంచే విధంగా నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి వెంటనే చూసేద్దాం. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో చేశాను. అదేంటో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే చెప్పిన విధంగానే సిస్టమ్ స్పీడ్ అవ్వడానికి అందరూ జనరల్గా చేసే పని ఏంటంటే టెంపరీ ఫైల్స్ డిలీట్ చేస్తూ ఉంటారు. టెంపరీ ఫైల్స్ అనేది 3 టైప్స్ ఉంటాయండి. ఆ 3 టైప్స్ ఏంటో మీకు 3 చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకి కీబోర్డ్లో విండోస్ ప్లస్ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇలా రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. ఈ రన్ కమాండ్లో టెంప్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ మనకి చాలా ఫైల్స్ చూపిస్తాయండి. నేను జనరల్గా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తక్కువ చూపించినాయి. సో ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్ని ఫైల్స్ కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ కొట్టేసి షిఫ్ట్ డిలీట్ కొట్టాలండి. చాలామంది ఓన్లీ డిలీట్ కొడుతూ ఉంటారు, కానీ ఓన్లీ డిలీట్ కొడితే మనకి ఇంకా ఫైల్స్ సిస్టంలోనే సేవ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇవన్నీ టెంపరీ ఫైల్స్. మన మొబైల్స్లో క్యాచీ ఫైల్స్ ఎలా ఉంటాయో దీనిలో కూడా మన పర్సనల్ సిస్టంలో టెంపరీ ఫైల్స్ ఇలా ఉంటాయి అనమాట. సో అన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేసేయాలండి. ఒక్కొక్కసారి ఇలా అడుగుతూ ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ చేసి కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొడితే మొత్తం అన్ని డిలీట్ అయిపోతాయండి. ఏవైనా 1-2 మిగిలితే నో ప్రాబ్లం, ఎక్కువ ఉండొద్దు. అదేవిధంగా సేమ్ రన్లోకి వెళ్ళి విండోస్ ప్లస్ ఆర్ కొడితే ఇక్కడ మళ్ళీ %temp. నేను ఆల్రెడీ చేస్తూ ఉంటాను కాబట్టి కింద వచ్చేస్తుందండి. పర్సంటేజ్ కొట్టి temp మళ్ళీ %. అటువైపు ఇటువైపు పర్సంటేజ్ ఉండాలి. ఎవరికైనా కనిపించకపోతే కొంచెం జూమ్ చేసుకుని చూడగలరని అనుకుంటున్నాను. సేమ్. సో ఎంటర్ కొట్టేసేయండి. ఇక్కడ ఉన్నాయి కదా, మొత్తం అన్ని సెలెక్ట్ ఆల్ కొట్టి షిఫ్ట్ డిలీట్ కొట్టాలి కంపల్సరీ. సో ఇక్కడి వరకు అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే వీటితో పాటే ఇంకొకటి ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఎలా టెంప్ %temp చేసామో అదేవిధంగా ప్రీఫెచ్ ప్రీఫెచ్ అని చెప్పేసి అని ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ కొన్ని డిలీట్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాము. అవ్వకపోతే వదిలేయచ్చండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. నేను 1-2 సార్లు ట్రై చేసి చూస్తున్నాను. ఇలా అవ్వని సందర్భాల్లో మనం లైట్ తీసుకోవచ్చు, దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, క్లోజ్ చేశాను. అదేవిధంగా సేమ్ రన్లోకి వెళ్ళాలి. విండోస్ ప్లస్ ఆర్. ఇక్కడ ప్రీఫెచ్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. స్పెల్లింగ్ PREFETCH ప్రీఫెచ్ అని టైప్ చేసి సేమ్ ఎంటర్ కొట్టేస్తే మెయిన్ థింగ్ ఇదండి. మనం రెగ్యులర్గా చేసేది టెంప్ చేస్తాము. ప్రీఫెచ్ కూడా చేస్తే మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం మెరుగయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇది కూడా సేమ్ థింగ్. కంట్రోల్ ఏ కొట్టేసి సెలెక్ట్ ఆల్ కొట్టేసేసి షిఫ్ట్ డిలీట్. ఇలా ఈ విధంగా చేస్తే మనకి సిస్టము కొంచెం స్పీడ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా స్టార్టప్ సెట్టింగ్స్. ఇక్కడ మనం సెట్స్లోకి వెళ్ళి స్టార్టప్ స్టార్టప్ యాప్స్. ఇక్కడ మనకి స్టార్టప్ కొట్టంగానే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది స్టార్టప్ యాప్స్. ఇది ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా షో అవడం జరుగుతుంది. ఇక్కడ ఏవైతే ఎనేబుల్లో ఉన్నాయో నేను కొన్ని డిజేబుల్ చేశాను, మీకు చూపించడం కోసం కొన్ని ఎనేబుల్ చేసి ఉంచాను. సో ఇక్కడ ఏవైతే ఎనేబుల్లో ఉన్నాయో ఈ ఎనేబుల్ అయిన వాటిని అన్నిటిని డిసేబుల్ చేసుకోవాలి. వీటి వల్ల మనకి సిస్టమ్ ఎప్పుడు రన్నింగ్లో ఉంటుందన్నమాట. మనకు కావాల్సినప్పుడే ఇవి డిజేబుల్లో ఉంటే మనకు కావాల్సినప్పుడే ఆ యాప్స్ ఆన్లో రన్ అవుతూ ఉంటాయి.
అనవసరమైన టైంలో కూడా ఇవి ఎనేబుల్లో ఉండటం వల్ల ఎప్పుడు రన్నింగ్లో ఉండి మన సిస్టమ్ అనేది స్లో అయిపోతుంది అనమాట. సో ఇవి డిజేబుల్లో పెట్టేసుకోండి. ఏవైతే ఉన్నాయో ఎనేబుల్లో మొత్తం డిజేబుల్లో పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోండి. సో ఈ విధంగా చేయడం వల్ల మన సిస్టమ్ కొంచెం స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇంకొన్ని సందర్భాల్లో మనకు బ్యాక్గ్రౌండ్ అప్డేట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ అప్డేట్స్ రన్ అయినప్పుడు కూడా మన సిస్టమ్ అనేది స్లో అవుతూ ఉంటుంది. సో అవి బ్యాక్గ్రౌండ్ అప్డేట్స్ అనేవి రన్ అవుతున్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనం స్టార్ట్లోకి వచ్చేసేసి చెక్ ఫర్ అప్డేట్స్, చెక్ ఫర్ అప్డేట్స్ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా మన గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చిందంటే మన బ్యాక్గ్రౌండ్లో ఏమి అప్డేట్స్ అనేవి రన్ అవ్వట్లేదు అని చెప్పేసి అని అర్థం అనమాట. ఒకవేళ ఇక్కడ టిక్ మార్క్ కాకుండా మీకు పర్సంటేజ్ వస్తుంది, ఇక్కడ ఈ కింద మీకు పర్సంటేజ్ అని వస్తుంది. ఆ పర్సంటేజ్ కనుక వస్తుంది అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో అప్డేట్స్ రన్ అవుతున్నాయి అని. ఆ అప్డేట్స్ రన్ అవ్వడం వల్ల కూడా మీకు సిస్టమ్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది. సో ఆ అప్డేట్స్ అయిపోయేంత వరకు మీరు సిస్టమ్ ఆన్లో పెట్టండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అప్డేట్స్ ఆన్లో ఉండగానే సిస్టమ్ ఫోర్స్గా స్విచ్ ఆఫ్ చేస్తారు. అలా చేయడం వల్ల మన ఓఎస్ అనేది, మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అలా చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలాంటివి చేయడం వల్ల మన సిస్టమ్ కొంచెం స్పీడ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇంకా కొన్ని ఆప్షన్లు కూడా ఉన్నాయి. అవి చూసుకుని చేయాలి. అవి తెలియకుండా చేస్తే మన ఆపరేటింగ్ సిస్టంలో మన ఇంపార్టెంట్ డేటా పోయే అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి నేను చెప్పలేదు. సో తెలియని వాళ్ళు తెలుసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ మీరు కామెంట్ పెట్టండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. మరిన్ని టిప్స్, అప్డేట్స్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.